బామ్మా నీకేం కాదు కన్నయ్య, మేమున్నాం, నీకు మేమున్నాం కన్నయ్య. ఏంటి మీరుండేది? మీ డబ్బు అధికారం చూపించి అతన్ని విడిపించాలని అనుకుంటున్నారేమో. అది మాత్రం నేను బతుకుండగా జరగదు. నోరు మూయి. నువ్వు అసలు తల్లివేనా? అవతల నీ కూతురు కడుపుతో ఉంటే నీ అల్లుడిని అరెస్ట్ చేయిస్తావా? ఏంటి, నా కూతురు మొగుడా, నాకు అల్లుడా? చాలా బాగా చెప్పారు. మరి నా భర్తను చంపిన హంతకుడని ఎందుకు అనట్లేదు? నా పసుపు కుంకాలు తుడిచేసిన దుర్మార్గుడని ఎందుకు మీరు మాట్లాడలేదు? వదిన గారు, ఆ రోజు నిజంగా అసలేం జరిగిందో కూడా మా కుటుంబానికి తెలీదు. ఆ రోజు నుంచి నా కొడుకు ఇలా చిన్న పిల్లాడి మనస్తత్వంలా మారిపోయి నరకయాతన అనుభవిస్తున్నాడు. అది మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎందుకు అర్థం చేసుకోవాలి? అసలేంటమ్మా గొడవ? మీరిక్కడ ఇలా గొడవ చేయకూడదు. ఎస్ఐ గారు, అసలు మా అన్నయ్యని మీరు అరెస్ట్ చేయడమే తప్పు. మా అన్నయ్య మానసిక పరిస్థితి బాలేదు. అవును ఎస్ఐ గారు, మా అన్నయ్యని అర్జెంటుగా విడిచిపెట్టండి. చూడండి సార్, మీరు ఇక్కడ గొడవ చేయొద్దు. ఏమన్నా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి. ఇదిగోండి డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్. మీ అన్నయ్య మానసిక పరిస్థితి బానే ఉందని, తను మానసిక వికలాంగుడు కాదు అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇంతకుముందు అరెస్ట్ చేసినప్పుడు అదే కారణంతో మేమే ఇంటికి తీసుకొచ్చాం. కానీ ఈవిడ మళ్ళీ కేసు పెట్టిన తర్వాత తనని మేము హాస్పిటల్కి తీసుకెళ్లి ఎగ్జామిన్ చేశాం. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇది. మీకేమైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి తప్ప ఇక్కడ మాత్రం గొడవ చేయొద్దు. అత్తయ్య, మీరు చేస్తుంది చాలా తప్పు. ఏంటి, తప్పొప్పుల గురించి నువ్వు మాట్లాడతావా? అన్నయ్య చేసిన హత్యని కప్పిపుచ్చి నా కూతుర్ని మోసం చేసావు కదా, అది తప్పు కదా? మీ అన్నయ్య ఏం చేశాడు? తెలివిగా పిచ్చోడిగా నటిస్తూ ఏమీ తెలియనట్టు నా కూతురు మెడలో బలవంతంగా తాళి కట్టాడు.